తీసుకోబోయిన విజువల్ విద్యాశాఖ పక్షాన మనం వచ్చేసి జూన్ 12న బడి ప్రారంభమైంది సార్. బడి ప్రారంభంలోనే మీకు అందరూ తెలిసిందే అందరూ కూడా పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇప్పటికే పాఠశాలకు యూనిఫామ్ రావడం జరిగింది. ఈ వచ్చే భాగంలో ఇంకా యూనిఫామ్ చేసింది. ఇకపోతే మన మండలంలో 35 స్కూళ్ళలో అమ్మ ఆదర్శ పాఠశాల బస్సు నడుస్తుంది సార్. అందరికీ కూడా సుమారు 80% కలెక్ట్ చేసి అమౌంట్ కూడా 50% పడిపోయింది. మిగతా వచ్చే వాడపంలో అదే ఆదర్శపోతుంది. completed. Surprise fixing of pump set Akannapet completed. Valapur ఒకటి ఇంకా ప్రోగ్రెస్ ఉంది. నారాయణతండ ఇంకా నాట్ స్టార్టెడ్. నెక్స్ట్ జాన్సీలింగాపూర్ కూడా నాట్ స్టార్టెడ్. అక్కన్నపేటలో మరి ఇంకొక వర్క్ ఉంది, అది ప్రోగ్రెస్ లో ఉంది. అలాగే ఇంకా అదేవిధంగా సర్దుబాటు ఉంటే సర్దుబాటు చేసి ప్రభుత్వానికి చెడితే కాకుండా కరెక్ట్ ఫ్రీగా వాళ్ళకు వినియోగదారులకు అందేటట్టు ఇవ్వండి. ఈ సమస్య రామాయణపేటలో ఎక్కువ ఉంది. అలాగే కోనా మీటింగ్ నుంచి ఈ వరకు మన రాజకుమారానికి వచ్చిన డ్యామేజ్ అయిన 105 డ్యామేజ్ అయినాయి. అవి ఎక్స్టింక్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ 90 చేశాను. 131 టీఆర్ టీడీ కంటే 31 టీఆర్ అన్ని వేదికగా ఏదైతే టీడీ కంటే వాళ్ళకి 30 టీఆర్ చేసినాక ఇంకా మెడికల్లకు 28 మెడికల్ కావాలని రిక్వెస్ట్ వస్తే అవి ఇండియన్ పంపించాం సార్. వస్తే ఎక్కడైనా డ్యామేజ్ మీకు ఇబ్బందికరంగా ఉంటే అవి చేపిస్తాం సార్. ఇంకోటి డెఫినెట్గా వచ్చే సమస్యలో మనకు ఇది గృహజ్యోతి గారికి గృహ దాంట్లో బాగా ఇవి ఇష్యూస్ వస్తున్నాయి. అందులో ఏం చేసిందంటే సార్ ఇప్పుడు మా కార్యక్రమాన్ని మున్సిపాలిటీకి రిలీజ్ చేశారు. అందులో కొన్ని అప్లికేషన్లో రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వేరు పర్సన్ ఇచ్చిందా అది కొద్దిగా దాన్ని లింక్ అవ్వట్ సార్. కొద్దిగా అది దాన్ని లింక్ చేయడానికి మీ ఎంపీ గారి నెంబర్ను వాళ్ళకి నెంబర్ ఇచ్చి వాళ్ళ యాప్ను రాసిస్తాం సార్. త్వరలో వరకు వెరిఫికేషన్ వచ్చేది సార్. మెయిన్గా జరిగేది ఇదే ఒక ఇష్యూ చేసుకుంది సార్. మా సమస్య తెలుసుకుంటాం అనేది ఈరోజు రావడం మళ్ళీ ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఇమ్మీడియట్లీ కరెంట్ అవసరం. ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ బిల్డింగ్ కట్టిరు అక్కడ ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ చేయబడి ఉంటే వాళ్ళు సర్దుబాటు చేయాలి. ఓకే సార్. అందుకే సెక్షన్ వైజ్గా సెక్షన్లో రిజాల్వ్ చేయడానికి త్వరలో అది ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి 2 వారాలు అవుతుంది. మీ ఎస్బీఐ కీపర్ పరంగా ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయలేదు. అది తిట్టాను సార్. తిట్టడానికి ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. ఈ రోజే వచ్చింది. మన కాంగా ఆర్డినేట్గా ఇంకో ట్రాన్స్ఫార్మర్ టోటల్ మొత్తం 27 మంది కేసు జరిగింది. మన ప్రాజెక్ట్ వైజ్లో మొత్తం మనకు ఓన్ ఫీడింగ్స్ 55 సెంటర్లో 19 సెంటర్లు ఉన్నాయి. ఇందులో 2 సెంటర్లు 22, 2 కంపెనీ స్కూల్ ఆవరణలో 14 సెంటర్లు ఉన్నాయి. టోటల్ 55 సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్లకు పోషకాహారకు పంపించడం జరుగుతుంది. 280 20 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రిలిమినరీ గర్ల్స్ వచ్చేసి 58 రెన్యువల్, ఫ్రెష్ వచ్చేసి 30, 88 టోటల్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. కాలేజీ గర్ల్స్ 20 ఫ్రెష్, 20 రెన్యువల్ ఉన్నారు. 60 వేకెన్సీ ఉన్నాయి. వీరికి మన మెను ప్రకారం భోజనం అందించడం జరుగుతుంది. 10th క్లాస్ వాళ్ళకు టూర్స్ ప్రత్యేక తరగతులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, బెడ్షీట్, కార్పెట్, ఫ్రంట్ బాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఇంకా రాలేవు. ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తాయి. ఎవరైనా పిల్లలు ఉంటే ఈ రకంగా